మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నవంబర్ 20 కార్తీక మాసం పూర్తయ్యేలోపు శివాలయంలో దీనిని పడేయండి చాలు. మీ కష్టాలన్నీ ఒక్క నిమిషంలో కొట్టుకుపోతాయి. కోరింది నెరవేరుతుంది. ధన సమస్యలు పోతాయి. ధనలాభం విపరీతంగా కలుగుతుంది. పవిత్రమైన కార్తీక మాసంలో చివరి రోజులు సమీపిస్తూ ఉన్నాయి. ఈ మాసమంతా శివకేశవుల అనుగ్రహాన్ని పొందడానికి మనం ఎన్నో దీపాలు వెలిగించాం, ఎన్నో పూజలు చేశాం, ఎన్నో నోములు నోచాం. ఈ మాసంలో చేసిన చిన్న పుణ్యకార్యం కూడా 1000 రెట్ల ఫలితాలను ఇస్తుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి మహిమాన్వితమైన కార్తీక మాసం ముగిసిపోతోంది కదా అని బాధపడకండి. ఈ మాసం పూర్తయ్యేలోపు అంటే రాబోయే కార్తీక అమావాస్య లోపల శివాలయంలో దీనిని పడవేయండి చాలు. అదే మీ జీవితంలోని పెద్ద పెద్ద కష్టాలను కూడా ఒకే ఒక్క నిమిషంలో దూది పింజంలా ఎగిరిపోయేలా చేస్తుంది. మీ మనసులో ఉన్న బలమైన కోరిక ఏదైనా సరే అది నెరవేరడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ధనానికి సంబంధించిన ఇబ్బందులు, అప్పుల బాధలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగంలో చికాకులు ఏది ఉన్నా సరే ఈ ఒక్క చిన్న పరిహారంతో, ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో వాటన్నిటి నుండి మీరు బయటపడవచ్చు. ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనది. ఎందుకంటే దీనిని మనం సాక్షాత్తు ఆ లయకారకుడు ఈశ్వరుడి సన్నిధిలో చేయబోతూ ఉన్నాం. మరి ఇంతకీ కార్తీక మాసం ముగిసేలోపు శివాలయంలో దేనిని పడవేయాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. కార్తీక మాసం అంటేనే శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో గంగానది ఆకాశం నుండి భూమికి దిగివచ్చి నదులన్నిటిల్లో ప్రవహిస్తుందని, అందుకే ఈ మాసంలో చేసే నదీ స్నానాలు ఎంతో పుణ్యాన్నిస్తాయని అంటూ ఉంటారు. అలాగే మనం వెలిగించే ప్రతి దీపం మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదిస్తుంది. ఈ మాసంలో మనం చేసే ఏ చిన్న పూజకైనా ఆ భోళాశంకరుడు వెంటనే ప్రసన్నుడై మన కోరికలను తీరుస్తాడు. అయితే చాలామందికి ఎన్నో పూజలు చేసినా, వ్రతాలు చేసినా ఫలితం కనిపించటం లేదని, కష్టాలు తీరటం లేదని ఒక బాధ ఉంటుంది. మన ప్రయత్నంలో లోపం లేకపోయినా మన జాతకంలో ఉన్న గ్రహదోషాలు, మనల్ని పట్టి పీడిస్తున్న నరదృష్టి, మన ప్రమేయం లేకుండా మనపై పేరుకుపోయిన ప్రతికూల శక్తి మనల్ని ముందుకు సాగనివ్వవు. మనం ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవదు, ఇంట్లో ప్రశాంతత ఉండదు, అనుకున్న పనులు ముందుకు సాగవు. ఇలాంటి అదృశ్య శక్తుల ప్రభావాన్ని ఛేదించడానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు అవసరమవుతూ ఉంటాయి. అటువంటి వాటిల్లో ఈ పరిహారం చాలా శక్తివంతమైనది. కార్తీక మాసం ముగిసేలోపు మీకు వీలైన ఒక రోజున ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో ఆచరించండి. ఈ పరిహారం కోసం మనకు కావలసినవి మన వంటింట్లో దొరికే సామాన్యమైన వస్తువులే. కానీ వాటికి ఉండే అద్భుతమైన దైవిక శక్తులు మన కష్టాలను తీర్చగలవు. ముందుగా ఒక చిన్న పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. పసుపు రంగు గురుగ్రహానికి ప్రతీక, శుభానికి, సౌభాగ్యానికి చిహ్నం. కొత్త వస్త్రమైతే మరీ మంచిది, లేదంటే శుభ్రంగా ఉతికిన వస్త్రాన్ని వాడవచ్చు. ఇప్పుడు ఆ పసుపు వస్త్రంపై పిడికెడు గల్లులుప్పు లేదా గల్లుప్పును వేయండి. సముద్రం నుండి పుట్టిన ఉప్పుకు ప్రతికూల శక్తులను తనలోనికి ఆకర్షించుకునే అద్భుతమైన శక్తి ఉంది. సాక్షాత్తు లక్ష్మీదేవి సోదరుడిగా ఉప్పును భావిస్తూ ఉంటారు. మన ఇంట్లో దిష్టి తగలకుండా నెగటివ్ ఎనర్జీ పోవడానికి ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేస్తాం. అటువంటి ఉప్పును ఈ పరిహారంలో వాడటం వల్ల మన చుట్టూ ఉన్న దరిద్ర దేవతను, చెడు దృష్టిని అది తనలోనికి లాక్కుంటుంది. కనుక ఉప్పు వేసి ఆ ఉప్పు మీద ఒక పసుపు రంగు మచ్చలు లేని నిమ్మకాయను పెట్టండి. నిమ్మకాయకు దుష్టశక్తులను తరిమి కొట్టే శక్తి ఉందని మనందరికీ తెలుసు. అందుకే వాహనాలకు, గృహాలకు దిష్టి తగలకుండా నిమ్మకాయలను వేలాడదీస్తూ ఉంటారు. ఉప్పు మీద నిమ్మకాయను పెట్టడం వల్ల దాని శక్తి రెట్టింపు అవుతుంది. మీ జీవితంలోని కష్టాలకు, సమస్యలకు కారణమవుతున్న గ్రహదోషాలను, శత్రువుల పీడను ఇది తొలగించేస్తుంది. ఆ తర్వాత ఆ నిమ్మకాయపై 7 మిరియాలు వేయండి. నల్ల మిరియాలు శని గ్రహానికి, రాహువుకు ప్రతీక. మన జాతకంలో శని ప్రభావం వల్ల పనులు ఆలస్యమవుతూ ఉన్నా, రాహు వల్ల అనుకోని ఆపదలు వస్తూ ఉన్నా ఆ దోషాలను తొలగించడానికి మిరియాలు సహాయపడుతూ ఉంటాయి. 7 అనే సంఖ్యకు కూడా విశేషమైన ప్రాముఖ్యత ఉంది. 7 ఋషులు, 7 మాతృకలు, 7 సముద్రాలు, 7 లోకాలు, ఇలా 7 అనే సంఖ్య దైవత్వంతో ముడిపడి ఉంటుంది. 7 మిరియాలను వేయటం ద్వారా మనకు తెలియకుండా మనల్ని పట్టి పీడిస్తున్న అన్ని రకాల శత్రుబాధలు,
ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆ తర్వాత 9 లవంగాలను వేయండి. లవంగాలకు జ్యోతిష్య శాస్త్రంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఇవి పూజకు పనికొస్తాయి. అలాగే తాంత్రిక ప్రయోగాలలో కూడా వాడతారు. 9 అనే సంఖ్య నవగ్రహాలకు ప్రతీక. మనం 9 లవంగాలను వేయటం ద్వారా నవగ్రహాల అనుగ్రహాన్ని కోరుతున్నామని అర్థం. లవంగాలు శుక్రగ్రహానికి కూడా సంబంధించినవి. శుక్రుడు అనుగ్రహిస్తే మన జీవితంలో సుఖ సంతోషాలకు, ఐశ్వర్యానికి లోటు అనేదే ఉండదు. ధనానికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. ఇప్పుడు దానిపై కొన్ని ధనియాలను చల్లండి. ధనియాల పేరులోనే ధనం ఉంది. ఇవి ఐశ్వర్యానికి, సమృద్ధికి చిహ్నం. మన ఇంట్లో ధనం ఎప్పుడూ నిండుగా ఉండాలని, వ్యాపారంలో లాభాలు రావాలని, ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలని కోరుకునేవారు ఈ ధనియాలను తప్పక వాడాలి. ఇది మన ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. చివరిగా వీటన్నిటిపై ₹1 నాణాన్ని పెట్టండి. ఈ నాణం మీ సంకల్పానికి బీజం లాంటిది. మీరు కోరుకుంటున్న ధనాన్ని ఆకర్షించడానికి, మీ ఆర్థిక సంకల్పాన్ని ఆ పరమేశ్వరుడికి తెలియజేయడానికి ఇది ఒక సంకేతం. ఈ ₹1 సమర్పించడం ద్వారా దానికి బదులుగా మీకు వేల రెట్ల ధనాన్ని ప్రసాదించమని మీరు ఆ శివయ్యను కోరుతున్నట్లు. ఇప్పుడు ఈ వస్తువులన్నిటినీ ఆ పసుపు వస్త్రంలో పెట్టి ఒక చిన్న మూటలాగా గట్టిగా కట్టండి. మూట కట్టేటప్పుడు మీ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు ఉండకూడదు. పూర్తి ఏకాగ్రతతో, భక్తి శ్రద్ధలతో ఈ పని చేయాలి. మూట కట్టిన తర్వాత ఒక ఖాళీ గదిలోనికి వచ్చి ఆ మూటను మీ 2 చేతులతో పట్టుకుని మీ కళ్ళు మూసుకోండి. మీ ఇష్టదైవాన్ని, ముఖ్యంగా ఆ పరమశివుణ్ణి మనసారా ప్రార్థించండి. ఆ తర్వాత మీ మనసులో ఉన్న అత్యంత ముఖ్యమైన కోరిక ఏదైతే ఉందో దాన్ని ఆ మూటకు స్పష్టంగా చెప్పండి. ఉదాహరణకు, నాకు అప్పులన్నీ తీరిపోవాలి, నాకు మంచి ఉద్యోగం రావాలి, మా ఇంట్లో గొడవలు ఆగిపోయి ప్రశాంతత నెలకొనాలి, నా వ్యాపారం అభివృద్ధి చెందాలి అని మీ కోరిక ఏదైనా సరే దాన్ని గట్టిగా నమ్మకంతో ఆ మూటకు చెప్పండి. మీ సమస్యలన్నీ, మీ బాధలన్నీ ఆ మూటలోనికి వెళ్ళిపోయాయని, ఆ మూట మీ కష్టాలన్నిటినీ తనలోనికి తీసుకుందని బలంగా భావించండి. ఇలా చేయటం ద్వారా మీ సంకల్ప శక్తి ఆ మూటలోనికి ప్రవహిస్తుంది. ఇలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఆ మూటను తీసుకుని ఎవరితోనూ మాట్లాడకుండా, వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. ముందు శివాలయంలోనికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకొని వచ్చేసిన తర్వాత, అంటే ఇంటికి వెళ్ళే ముందు ఆలయం బయట ప్రహరీ గోడ దగ్గరకు వెళ్ళండి. సాధారణంగా శివాలయాలలో ఎంతో దైవిక శక్తి ఉంటుంది. అక్కడి వాతావరణం మనలోని ప్రతికూలతలను తొలగించేస్తుంది. ఆ ప్రదేశానికి వెళ్ళి మీ చేతిలో ఉన్న మూటను ఆ శివాలయం గోడ పక్కన లేదా గోడను ఆనుకుని ఉన్న ప్రదేశంలో పడవేయండి లేదా వదిలివేయండి. అలా వదిలేసేటప్పుడు, ఓం పరమేశ్వర, నా కష్టాల భారాన్ని, నా సమస్యల మూటను మీ పాదాల చెంత వదిలేస్తూ ఉన్నాను. దీనిని స్వీకరించి నా కోరికను నెరవేర్చి నన్ను ఈ కష్టాల నుండి గట్టెంకించు తండ్రి అని మనసులో బలంగా అనుకోండి. అలా ఆ మూటను అక్కడ వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి. వెనక్కి తిరిగి చూడకపోవటం అంటే మీరు మీ సమస్యలను, గతాన్ని పూర్తిగా వదిలేసి ఒక కొత్త జీవితం వైపు అడుగు వేస్తున్నారని అర్థం. ఈ పరిహారం చేయటం ద్వారా మీరు మీ కష్టాల భారాన్ని, దానికి కారణమైన నెగిటివ్ ఎనర్జీని ఆ పరమశివుడి పాదాల చెంత వదిలేస్తున్నట్లుగా అవుతుంది. ఆ భోళాశంకరుడు ఎంతో దయామయుడు. తనను నమ్మిన భక్తులను ఎన్నడూ వీడడు. మీలోని ఆర్తిని, మీ నమ్మకాన్ని చూసి ఆయన తప్పకుండా కరుణిస్తాడు. ఆ మూటలో ఉన్న ఉప్పు, నిమ్మకాయ, మిరియాలు మీపై ఉన్న చెడు దృష్టిని, ప్రతికూల శక్తులను హరిస్తే, లవంగాలు, ధనియాలు, ₹1 నాణెం మీకు శుభాన్ని, ఐశ్వర్యాన్ని, ధనాన్ని ఆకర్షిస్తాయి. కార్తీక మాసం వంటి పుణ్య కాలంలో, అందులోనూ శివాలయం వంటి శక్తివంతమైన ప్రదేశంలో ఈ పరిహారం చేయటం వల్ల దాని ప్రభావం చాలా త్వరగా కనిపిస్తుంది. మీరు ఏ కోరికతో అయితే ఈ పరిహారం చేశారో ఆ కోరిక నెరవేరడానికి దారులు వాటంతటా అవే తెరుచుకుంటూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఏదో ఒక రూపంలో మీకు ధనం చేకూరుతుంది. ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయి. కుటుంబంలో శాంతి, సంతోషము నెలకొంటాయి. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఏ పరిహారమైనా మన నమ్మకం మీదనే ఆధారపడి పనిచేస్తుంది. ఇది చేస్తే నిజంగా నా కష్టాలు పోతాయా అనే అనుమానంతో చేస్తే ఎటువంటి ఫలితం ఉండదు. నేను నా సమస్యల భారాన్ని ఆ శివయ్యపై వేశాను, ఇక ఆయనే చూసుకుంటాడు, నా కష్టాలు తప్పకుండా తీరుతాయి అనే సంపూర్ణ విశ్వాసంతో, పరిపూర్ణమైన నమ్మకంతో ఈ పరిహారాన్ని ఆచరించండి. ఆ పరమశివుడిపై భారం వేసి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. ఫలితం తప్పకుండా మీకు అనుకూలంగా వస్తుంది. కార్తీక మాసం పూర్తయ్యే ఈ కొద్ది రోజులు చాలా శక్తివంతమైనవి.
ఈ సువర్ణ అవకాశాన్ని వదులుకోకండి. మీకు వీలైన రోజున ఈ చిన్న పరిహారాన్ని చేసి మీ కష్టాలన్నిటినీ కూడా పోగొట్టుకుని మీ కోరికలు నెరవేర్చుకుని ఆనందంగా జీవించండి. ఈ వీడియోలో ఇప్పుడు మనం చెప్పుకున్న విషయం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. కార్తీక మాసం వెళ్ళేలోపు ఒక్కసారైనా కొబ్బరికాయతో ఇలా చేయాలి. ఇలా చేయటం వలన విపరీత ధనయోగం. కొబ్బరికాయతో ఇలా చేస్తే మీ తలరాత మారిపోతుంది. విపరీతమైన ధనయోగం కలుగుతుంది. కార్తీక మాసం అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మాసం. కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే కనుక కార్తీక మాసంలో ఒక్కసారైనా కొబ్బరికాయతో నారికేల దీపాన్ని వెలిగిస్తే కోటి పూజల పుణ్యఫలాన్ని పొందవచ్చు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సకల సంపదలు చేకూర్చే దీపమే నారికేల దీపం. కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేల దీపం. కార్తీక మాసంలో నారికేల దీపం వెలిగించటం వల్ల మీరు ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు. జీవితంలో ఒక్కసారి అయినా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి. మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నిటినీ గట్టెక్కించే ఏకైక దీపం నారికేల దీపం. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే ఒక్కసారి ఈ నారికేల దీపాన్ని వెలిగించి చూడండి. తప్పకుండా మీకు ఉన్న సమస్యలు పోతాయి. కార్తీక మాసంలో ఏదో ఒకరోజు ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. నారికేల దీపాన్ని వెలిగించాలి అంటే పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. దేవతలకే దేవుడైన పరమేశ్వరుడికి 3 కన్నులు ఉంటాయి. అలాగే కొబ్బరికాయకు కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి పరమేశ్వరుడికి అలాగే కొబ్బరికాయకు చాలా అనుబంధం ఉంది. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ చాలా ప్రీతికరమైనది. కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవుడికి కొబ్బరికాయలు కొడతాం. ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయ దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అఖండ రాజయోగం వర్తిస్తుంది. నారికేల దీపాన్ని కార్తీక మాసంలో ఏదో ఒక రోజు వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అన్ని దీపాలు కంటే ఈ నారికేల దీపం చాలా శ్రేష్టమైనది. దేవుడికి ఎంతో ప్రీతి అయిన ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా సోమవారం రోజున, ఏకాదశి రోజున, అమావాస్య రోజున ఎప్పుడో ఒకసారి ఈ కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే కార్తీక మాసం పూర్తయ్యే లోపే నెరవేరుతాయి. అలాగే మీ ఇంటికి శివుని అనుగ్రహం లభిస్తుంది. అంతటి శక్తి ఈ నారికేల దీపానికి ఉంటుంది. ఈ కొబ్బరి దీపం వెలిగించే రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. తరువాత పూజలు చేసే స్త్రీలు నిండు ముత్తైదువులాగా తయారవ్వాలి. ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా జడను తుడవాలి. తర్వాత శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి. అయితే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసిన ఒక విషయం ఏమిటి అంటే మన పూజ గదిలో ఉండే దేవుణ్ణి చిత్రపటానికి కుంకుమ బొట్లు సమర్పించకూడదు. కేవలం గంధం బొట్టు మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు. కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు పొంగిపోతాడు. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్టు మాత్రమే పెట్టుకోండి. ఆ పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివపార్వతులను నిండుగా అలంకరించుకోండి. బిల్వపత్రం అంటే శివునికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించేటప్పుడు శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలను అలాగే తెల్లపూలను సమర్పించటం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. బిల్వపత్రం అందుబాటులో లేని వాళ్ళు తెల్ల జిల్లేడు పూలు కానీ, గన్నేరు పూలు కానీ, సన్నజాజులు కానీ, పారిజాత పుష్పాలు కానీ, శంకు పుష్పాలు కానీ శివునికి సమర్పించండి. మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుడిని పూజించండి.
వ్యాపారాలు చేసేవారు గన్నేరు పూలతో శివుణ్ణి పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. శంకు పుష్పంతో శివుణ్ణి పూజిస్తే డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది. జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే 7 తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. వెలక పండును శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వర్తిస్తుంది. ఈ విధంగా వివిధ రకాల పూలతో అందంగా శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి. శివుని పటం ఎదురుగా అష్టదళ పద్మ ముగ్గును వేయండి. ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి ముగ్గు పైన ఒక ప్లేట్ కానీ లేదా ఒక విస్తరాకును కానీ పెట్టుకోండి. స్టీల్ ప్లేట్లు మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. ఈ ప్లేట్ల పైన గంధంతో ఓం అని రాయండి. తర్వాత ఈ ప్లేటు పైన 3 గుప్పెళ్ల బియ్యం పోయండి. ఈ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేయండి. ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి. కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయను చేతిలోనికి తీసుకొని మనసు లగ్నం చేసి శివుడికి నమస్కారం చేసుకొని మీ గోత్ర నామాలు మీ సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయను పగలగొట్టండి. కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టండి. ఈ కొబ్బరికాయ 2 చెక్కలుగా చక్కగా పగలాలి. అంటే సమానంగా పగలాలి అన్నమాట. 3 కన్నులు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకుని పీచు మొత్తాన్ని తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేసుకోండి. ఈ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసుకోవాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు, రాహుకేతు దోషాలు, అష్టమ శని దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఇక అన్నిటికంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది. ఆవు నేతితో దీపం వెలిగిస్తే 3 దేవతలు సంతృప్తి చెందుతారు. ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పలో పోసి 3 జ్యోతులను వెలిగించుకోవాలి. 2 వత్తులను కలిపి ఒక జ్యోతి వెలిగించండి. ఇలా మొత్తం 6 వత్తులతో 3 జ్యోతులు వెలిగించాలి. ఈ దీపం వెలిగించగానే 3 దేవతలందరూ కూడా ప్రత్యక్షమవుతారట. కాబట్టి ఈ నారికేల దీపానికి నమస్కారం చేసుకొని మీకు ఉన్న కష్టాలన్నీ కూడా త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. అలాగే నారికేల దీపం వద్ద పూలు అలాగే అక్షింతలు వేయండి. కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా, ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు 2వ చిప్ప ఉంటుంది కదా, ఆ చిప్పకు ఉన్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇక చివరిగా ఈ నారికేల దీపానికి హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించవచ్చు. కార్తీక మాసంలో ఏ రోజైనా ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి శివయ్య పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు. కాబట్టి కార్తీక మాసం వెళ్ళేలోపు ఒక్కసారైనా సరే కొబ్బరి దీపాన్ని ఇలా వెలిగించి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.